నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల. తెలంగాణ అప్పులు 6,71,757 కోట్లు. కొత్తగా దేశంలో 341 కరోనా కేసులు. తెలంగాణలో మరో 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు. నేడే టీడీపీ యువగలం విజయోత్సవ సభ. పోలపల్లిలో సభకు సర్వం సిద్ధం. పరారీలో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్. పోలీసుల గాలింపు. దుర్గమ్మను దర్శించుకున్న పివి సింధు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. పూర్ణకుంభంతో అర్చకులు ఎస్పీకి స్వాగతం. శంకర్పల్లిలో భారీగా గంజాయి పట్టివేత. 560 గ్రాముల గంజాయి పట్టివేత. కామారెడ్డి జిల్లా దోమకొండలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. చెరువులో కాలు జారి నీటిలో పడి మృతి. ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చిన కొలరాడో సుప్రీంకోర్టు. దేశ అధ్యక్ష పదవికి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడన్న కోర్టు. సలార్ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్. అభిమానులు సందడి. తెలంగాణలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. మరో 3 రోజులు మరింత పెరగనున్న చలి. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం మొత్తం అప్పులు 6,71,757 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటికి 72,658 కోట్లు ఉండగా 10 ఏళ్లలో సగటున 24.5% పెరిగినట్లు శ్వేతపత్రంలో తెలిపింది. రెవెన్యూ రాబడిలో రుణాల చెల్లింపు భారం 34%, ఉద్యోగాల జీతాలు పెన్షన్లకు 35% కేటాయించినట్లు పేర్కొంది. ఈ అంశంపై చర్చను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. మాట్లాడేందుకు తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి కలవర పెడుతుంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తుంది. గత 4 రోజులుగా కోవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తుంది. దేశంలో సుమారు 260 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4గురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వైద్య రోగ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ 402 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం యువగలం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 5 నుండి 6 లక్షల మంది హాజరవుతారని అంచనా. 50,000 మంది కూర్చొని బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో A1 గా ఉన్న బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉండడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో అతని అనుచరులను, స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ సమీపంలోని కోలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ 7 విజేతగా ఎంపిక కాగా అమర్దీప్ రన్నర్ అప్ గా నిలిచాడు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇవాళ ఉదయం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఈవో రామారావు సింధుకు ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధును, ఆమె కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉన్నాయని ఆమె తెలిపారు. 2024లో కూడా ఒలింపిక్ పాల్గొని స్వర్ణ పథకం సాధించడమే తన ధ్యేయం అన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూసింది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాథపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ గుడిలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దేవస్థాన సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో అర్చకులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి వారు స్వాగతం పలికారు. వీరికి పూజ అనంతరం అర్చకులు ఆశీర్వచనంతో పాటు శ్రీ అమ్మవారి శేష వస్త్ర ప్రసాదంను అందించారు. వికారాబాద్ జిల్లా శంకర్పల్లిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మున్సిపల్ ప్రధాన చౌరస్తాలో విశ్వనీయ సమాచారం మేరకు అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తుల వద్ద 560 గ్రాముల గంజాయిని పట్టుబడ్డారు. పోలీసుల వాహనాల తనిఖీలు చేస్తుండగా ప్లాస్టిక్ కవర్లు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను పట్టుకొని చెక్ చేయగా గంజాయి దొరికింది. వారు బీహార్ కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని డిటెక్టివ్ సిఐ నాగరాజు తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ పెద్దమ్మ ఆలయం పక్కన చెరువులో గుర్తు తెలియని వ్యక్తి నీటిలో పడి మృతి చెందారు. కుడి చెరువు వద్ద కాలు జారి చెరువులో పడడం వల్ల నీటిలో శ్వాస ఆడక చనిపోయారని పోలీసులు తెలిపారు. దోమకొండ గ్రామానికి చెందిన ఉషేక్ అశోక్ గా పోలీసులు గుర్తించారు. మృతునికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారని పోలీసులు వివరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న దోమకొండ పోలీసులు అధికారులు కేసు నమోదు చేశారు.
ఏది మన ఏది స్కూల్ అశోక్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలనాడో సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలనాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021 జనవరి 6న యుఎస్ క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై నిషేధం విధించింది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం దేశ అధ్యక్షుల పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాలార్ మూవీ టికెట్ ధరల పెంపునకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. భారీ బడ్జెట్ చిత్రాల విడుదల విషయంలో నిబంధనల మేరకు మొదటి వారం టికెట్ ధరలు పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. సలార్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రి మూవీ మేకర్ సంస్థ విజ్ఞప్తి చేయగా సినిమా విడుదలైన రోజు నుంచి వారం పాటు అంటే డిసెంబర్ 28 వరకు టికెట్ ధరలు పెంచుకునేలా తెలంగాణ సర్కార్ వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో ప్రత్యేక షోలకు అంగీకారం దొరకడంతో అభిమానులు సందడి చేస్తున్నారు. తెలంగాణలో మరో 3 రోజులు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది. మంచు కురుస్తుండటంతో చలికి భయపడి చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మంచు కారణంగా రహదారులపై వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో నిన్న అత్యల్పంగా 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి తోడుగా వీస్తున్న చలిగాలులు మరింత కంగారెత్తుతున్నాయి. నగరంలో నిన్న 17.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల. తెలంగాణ అప్పులు 6,71,757 కోట్లు. కొత్తగా దేశంలో 341 కరోనా కేసులు. తెలంగాణలో మరో 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు. నేడే టీడీపీ యువగలం విజయోత్సవ సభ. పోలపల్లిలో సభకు సర్వం సిద్ధం. పరారీలో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్. పోలీసుల గాలింపు. దుర్గమ్మను దర్శించుకున్న పివి సింధు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. పూర్ణకుంభంతో అర్చకులు ఎస్పీకి స్వాగతం. శంకర్పల్లిలో భారీగా గంజాయి పట్టివేత. 560 గ్రాముల గంజాయి పట్టివేత. కామారెడ్డి జిల్లా దోమకొండలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. చెరువులో కాలు జారి నీటిలో పడి మృతి. ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చిన కొలరాడో సుప్రీంకోర్టు. దేశ అధ్యక్ష పదవికి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడన్న కోర్టు. సలార్ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్. అభిమానులు సందడి. తెలంగాణలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. మరో 3 రోజులు మరింత పెరగనున్న చలి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.